హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ప్రతిరోజు కూడా మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకే బిట్ బ్యాంక్ అయితే చూస్తున్నామండి. డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో అన్ని పోటీ పరీక్షలకు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇటీవల జరిగినటువంటి అన్ని పోటీ పరీక్షల్లో కూడా వీటి యొక్క ప్రాముఖ్యత అనేది ఎంతగా ఉందో మనకు అందరికీ తెలిసిందే. ఓకేనా, 20 మార్కుల వరకు కరెంట్ అఫైర్స్ నుంచే వస్తున్నాయండి. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో అయితే 20 దాటుతున్నాయి. ఇటీవల నిర్వహించిన ఏపీ కన్జర్వేటివ్ అంతేకాకుండా ఏఎస్ఓ ఉద్యోగాలకు 30 మార్కులు అడిగారండి. 150 మార్కులకు 30 మార్కులు కరెంట్ అఫైర్స్ అంటే అర్థం చేసుకోండి కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాముఖ్యత ఎంత పెరుగుతుందో. ఓకే, అంతేకాకుండా ఒక బిగ్ అలర్ట్ అండి. ఎవరైతే ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో మరి మన యాప్లో కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు చాలామంది స్టూడెంట్స్ అయితే తీసుకున్నారు. అమౌంట్ అయితే పెరిగే అవకాశం అయితే ఉందండి. సో ఇప్పుడైతే చాలా తక్కువ కాస్ట్ అయితే ఉంది. అన్నీ కూడా బిగ్ ప్యాకేజ్లో అయితే అందజేస్తున్నాము. క్లాసెస్, ఓకే, టెస్ట్ సిరీస్, గ్రాండ్ టెస్ట్లు, పీడిఎఫ్ మెటీరియల్ అంతా కూడా ఒకే దగ్గర ఒకే అమౌంట్కి అందజేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉండి సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారు తీసుకోవడానికి ట్రై చేయండి. విత్ ఇన్ 2 monthsలో మనం సిలబస్ అంతా కంప్లీట్ చేయాలి. ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. 2 months మిమ్మల్ని 60 సంవత్సరాల వరకు కూడా మీకు 60 years వచ్చే వరకు కూడా మంచి ఉద్యోగస్తులుగా అయితే చేస్తుంది. మంచిగా ప్లాన్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజైన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజైన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే, టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిట్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి. దాదాపు 10,000 వరకు. సో రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సో సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా, మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్షాట్ని మీకు విత్ ఇన్ 1 hourలో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన కామోంగ్ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ నదిపైన ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన కామోంగ్ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ నదిపైన ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, బీచోమ్ అండ్ టెంగా. అసలు ఈ పేర్లే కొత్తగా వింటున్నట్టున్నాం కదా, మరి ఎక్కడ ఉన్నాయి ఈ నదులు అనేది చూద్దాము. కామోంగ్ జల విద్యుత్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. కామోంగ్ జల విద్యుత్ కేంద్రం గురించి చూసినట్లయితే ఈ ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్కు ఎలా ఉపయోగపడుతుందని చూద్దాం. అంటే ఎక్కడుంది ఇప్పుడు? ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. జల విద్యుత్ సామర్థ్యాన్ని కలిగి ఉన్న అరుణాచల్ ప్రదేశ్ ఏది? కామోంగ్ జల విద్యుత్ ప్రాజెక్టు గురించి అయితే చూద్దాము. 600 మెగావాట్ల కామోంగ్ జల విద్యుత్ ప్రాజెక్టును ప్రభుత్వ యాజమాన్యంలోని నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ అభివృద్ధి చేసింది. ఇది అరుణాచల్ ప్రదేశ్లోని పశ్చిమ కామోంగ్ జిల్లాలో ఉంది. 80 కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టు దాదాపు 8,200 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయబడింది. ఈ రన్ ఆఫ్ ది రివర్ పథకము బీచో మరియు టెంగా నదుల నుండి ప్రవాహాలను ఉపయోగించుకుంటుంది. కామోంగ్ నది యొక్క ఉపనదులండి ఇవి 2. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అని కూడా ఆన్సర్ అడగవచ్చు. ఏ నది పైన ఉంది అని కూడా అడగవచ్చు. ఈ 2 నదులు దేనికి ఉపనది అని కూడా అడగవచ్చు. ఓకే, బీ కేర్ఫుల్. నెక్స్ట్ వన్. పర్యావరణాన్ని రక్షించడానికి గ్రీన్ పోర్ట్ అండ్ షిప్పింగ్ కోసము భారతదేశపు మొట్టమొదటి సెంటర్ ఏ పేరుతో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. వివరాలు చూద్దాము. గ్రీన్ పోర్ట్ అండ్ షిప్పింగ్ కోసం భారతదేశపు మొట్టమొదటి నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి ప్రకటించారు. మ్యారిటైమ్ విజన్ డాక్యుమెంట్ 2030 అంటే ఏంటి చూద్దాం. NCOEGPS అంటే ఏంటో చూద్దాం. నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
ఫర్ గ్రీన్ పోర్ట్ అండ్ షిప్పింగ్ అనేది షిప్పింగ్ రంగానికి స్థిరమైన పరిష్కారాలను అందించడానికి ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన చొరవగా మనమైతే ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, భారతదేశంలో గ్రిడ్ ఇంటరాక్టివ్ పునరుత్పాదక శక్తి సామర్థ్యంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రము. గ్రిడ్ ఇంటరాక్టివ్ పునరుత్పాదక శక్తి అంటే తిరిగి మనము ఉపయోగించుకోదగినటువంటి శక్తి అండి. మరి దీనిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఆప్షన్ డి కర్ణాటక. వివరాలు చూద్దాము. దేశంలోని అన్ని రాష్ట్రాల గ్రిడ్ ఇంటరాక్టివ్ పునరుత్పాదక శక్తి యొక్క మొత్తం స్థాపిత సామర్థ్యాన్ని పోల్చినప్పుడు కర్ణాటక అగ్రస్థానంలో నిలిచింది. ఆర్బీఐ ప్రచురణ ప్రకారము రాష్ట్రం మొత్తం 15,463 మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంది. మరి నివేదిక ఏం కనుగొందండి చూద్దాం. 15,225 మెగావాట్లతో తమిళనాడు రెండవ స్థానంలో ఉండగా, 13,153 మెగావాట్లతో గుజరాత్ మూడో స్థానంలో ఉండగా, 10,267 మెగావాట్లతో నాలుగవ స్థానంలో మహారాష్ట్ర ఉంది. భారతీయ రాష్ట్రాల గణాంకాలపై హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2021-22 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేయడము చూడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 4, శత్రునాష్ పేరుతో భారత సైన్యము ఏ రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ ఫైర్ పవర్ ఎక్సర్సైజ్ నిర్వహించింది? ఇంటిగ్రేటెడ్ ఫైర్ పవర్ ఎక్సర్సైజ్, దీని పేరేంటండి? శత్రునాష్. ఏంటది? శత్రునాష్. వివరాలు చూద్దాం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, రాజస్థాన్ రాష్ట్రంలో. వివరాలు చూద్దాం. భారత సైన్యం యొక్క సౌత్ వెస్ట్రన్ కమాండ్ రాజస్థాన్లోని తార్ ఎడారిలోని MFFR వద్ద ఇంటిగ్రేటెడ్ ఫైర్ పవర్ ఎక్సర్సైజ్ శత్రునాష్ నిర్వహించింది. ఈ వ్యాయామము భూమి అండ్ వైమానిక విన్యాసాలు రెండింటిని కలిగి ఉన్న సమీకృత పద్ధతిలో మల్టీఫారియస్ ఫైరింగ్ ప్లాట్ఫామ్లను ఉపయోగించి వివిధ చర్యలలో దళాల ఆయాన్, బహుళ డొమైన్ వాతావరణంలో సమకాలీన సాంకేతికతలను కలుపుకొని సమగ్ర సమన్వయంతో కూడిన ప్రమాదకర గ్రౌండ్ చర్యలైతే ఇందులో ఉన్నాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ప్రఖ్యాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై గ్లోబల్ పార్ట్నర్షిప్ 2022-23 ఎడిషన్ అధ్యక్ష దేశం ఏది? ఇంకెవరండి? ఇండియానే. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. 2022-23లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై గ్లోబల్ పార్ట్నర్షిప్ చైర్ను టోక్యోలో జరిగే బాడీ సమావేశంలో భారతదేశం తీసుకుంటుందని ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పరిణామం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల లీగ్ అయిన G20 అధ్యక్ష పదవిని చేపట్టడం ద్వారా వచ్చింది. విషయ సూచిక. ఈ అభివృద్ధి గురించి మరింత. కౌన్సిల్ చైర్కి జరిగిన ఎన్నికలలో భారతదేశం మొదటి ప్రాధాన్యత ఓట్లలో 3/2 మెజారిటీని పొందగా, కెనడా మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తర్వాత 2 ఉత్తమ స్థానాల్లో నిలిచాయి. కాబట్టి వారు 2 అదనపు స్థానాలకు ఎన్నికయ్యారు. స్టీరింగ్ కమిటీలో ప్రభుత్వ స్థానాలు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలపడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, ఇటీవల ఏ దేశ సుప్రీంకోర్టు ఓటింగ్ వయస్సును 18 నుంచి 16 సంవత్సరాలకు తగ్గిస్తున్నట్లుగా ప్రకటించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. 18 సంవత్సరాలు కదా అన్ని దేశాల్లో, మరి 16కు తగ్గించిన దేశము ఏంటండి? న్యూజిలాండ్ అండి. న్యూజిలాండ్ అనగానే మనకు ఒకటి గుర్తు రావాలి. ప్రపంచంలో మొదటిసారిగా మహిళలకు ఓటు హక్కు కల్పించిన దేశము న్యూజిలాండ్ 1893. ఇటీవల న్యూజిలాండ్ మళ్ళీ వార్తల్లో ఉంది. ఎందుకు? మహిళా క్రికెటర్లకు పురుష క్రికెటర్లతో సమాన వేతనాన్ని కల్పిస్తూ మళ్ళీ వార్తల్లో ఉందండి. ఓకేనా? సో మరి న్యూజిలాండ్ని చూసి మన భారతదేశం ఊరుకుంటుందా? మన భారతదేశం కూడా మేము కూడా మహిళా క్రికెటర్లకి సేమ్ పురుషులకు ఎంత అయితే ఇస్తామో మహిళలు కూడా అంతే ఇస్తామంటూ ప్రకటించడం అయితే చూడవచ్చు. ఇట్స్ ఏ రెవల్యూషనరీ కంట్రీగా మనమైతే చెప్పుకోవచ్చు. మహిళలకు పెద్ద పీట వేస్తుందండి కంపల్సరిగా. నెక్స్ట్ వన్ చూద్దాం. న్యూజిలాండ్ యొక్క ఓటింగ్ వయస్సు దేశ అత్యున్నత న్యాయస్థానం ద్వారా వివక్షతో కూడిన తీర్పునిచ్చింది. ఓటింగ్ వయస్సును 18 నుంచి 16కు తగ్గించే ప్రయత్నంలో 2020లో 16 ఏళ్లుగా ఉండేలా అడ్వకేసీ గ్రూప్ ఈ కేసును తీసుకొచ్చింది. దీని గురించి మరింత. ప్రస్తుత ఓటింగ్ వయస్సు 18 ఏళ్లు దేశపు హక్కుల బిల్లుకు విరుద్ధంగా ఉన్నాయని సుప్రీంకోర్టు గుర్తించింది. ఇది ప్రజలు 16 ఏళ్లు నిండినప్పుడు వయసు వివక్ష నుంచి విముక్తి పొందే హక్కును కూడా ఇస్తుందన్నట్లుగా సుప్రీంకోర్టు ఆఫ్ న్యూజిలాండ్ తెలపడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఇటీవల ప్రఖ్యాత సుమిత్రా చరిత్రామ్ అవార్డ్ జీవితకాల సాఫల్య పురస్కారంగా ఏ రంగంలో చేసిన సేవలకు వీరికైతే అందచేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి,
భారతీయ శాస్త్రీయ సంగీతము మరియు నృత్యములో వివరాలు చూద్దాము. కథక్ విద్వాంసురాలు డాక్టర్ ఉమా శర్మ భారతీయ శాస్త్రీయ సంగీతము మరియు నృత్య రంగంలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా జీవితకాల సాఫల్యానికి ప్రతిష్టాత్మకమైన సుమిత్రా చరిత్రామ్ అవార్డు అందుకున్నారు. ఆమె ఈ దేశ సాంస్కృతిక సాంప్రదాయానికి ఆమె చేసిన అపూర్వమైన కృషికి పద్మశ్రీ 1973 మరియు పద్మభూషణ్ 2001 అవార్డులు పొందిన ప్రసిద్ధ శాస్త్రీయ నృత్యకారిణి. శ్రీరామ్ భారతీయ కళా కేంద్రము కమాని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జమ్మూ మరియు కాశ్మీర్ మాజీ గవర్నర్ కరణ్ సింగ్ మరియు సరోద్ వాయిద్యకారుడు ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ నుండి ఆమె అవార్డునైతే అందుకున్నారు. నెక్స్ట్ వన్, ప్రపంచ వారసత్వ సంస్కృతి మరియు సాంప్రదాయాలను రక్షించడానికి ప్రపంచ వారసత్వ వారాన్ని ఏ తేదీల మధ్య నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నవంబర్ 19 నుండి 25 మధ్యలో. వివరాలు చూద్దాం. ఆర్కైవ్స్, ఆర్కియాలజీ మరియు మ్యూజియంస్ డిపార్ట్మెంట్ నవంబర్ 19 నుండి నవంబర్ 25, 2022 వరకు ప్రపంచ వారసత్వ వారాన్ని జరుపుకుంటుంది. సంస్కృతి మరియు వారసత్వ పరిరక్షణను ప్రోత్సహించడానికి ప్రపంచ వారసత్వ వారోత్సవాన్ని జరుపుకుంటారు. సాంప్రదాయాలు మరియు సంస్కృతిపై అవగాహన కల్పించడం ఈ వారము దీర్ఘ వేడుకల లక్ష్యము. ప్రపంచ వారసత్వ వారోత్సవాలను యునెస్కో మరియు అనేక ఇతర అంతర్జాతీయ సంస్థలు జరుపుకుంటున్నాయి. భారతదేశంలో ప్రపంచ వారసత్వ వారోత్సవాలను భారత పురావస్తు శాఖ నిర్వహిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా నోటిఫికేషన్లో ఆరోగ్య అత్యవసర జాతీయ జాబితాలు ఇటీవల దీనిని చేర్చింది. అంటే అత్యవసర ఔషధాల జాబితాలు అండి. వేటిని చేర్చింది? ఆప్షన్ ఏ, కరోనరీ స్టెంట్లను చేర్చిందండి. ఓకే, గుండె జబ్బులకు ఉపయోగిస్తారు కదా, స్టెంట్స్ వేస్తారు అని చెప్తారు కదా, కరోనరీ స్టెంట్స్ అనే వాటిని ఈ జాబితాలో చేర్చింది. వివరాలు చూద్దాం. కరోనరీ స్టెంట్లను అత్యవసర ఔషధాల జాతీయ జాబితాలో చేరుస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. నిపుణుల కమిటీ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. మెటల్ స్టెంట్లు, మందు పూసిన స్టెంట్లను ఈ జాబితాలో చేర్చారు. ఇన్నాళ్ళ పరికరాల జాబితాలో ఉన్న స్టెంట్లను ఔషధాలుగా అత్యవసర ఔషధాల జాబితాలో చేర్చడం వల్ల ఎంబీఎస్, డిఈఎస్తో పాటు బీవీఎస్ బయోడిగ్రేడబుల్ స్టెంట్ల ధరలు తగ్గనున్నాయన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించనున్న మానవ సహిత అంతరిక్ష కార్యక్రమం గగన్యాన్ కార్యక్రమంలో మొదటి దశ ఏ పరీక్షను ఇటీవల విజయవంతంగా నిర్వహించింది? ఏం పరీక్షను నిర్వహించడం జరిగింది మరి? ఆప్షన్ ఏ, మెయిన్ పారాషూట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్. మెయిన్ పారాషూట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్. వివరాలు చూద్దాం. ఇస్రో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మానవ సహిత అంతరిక్ష కార్యక్రమం గగన్యాన్కు ఏర్పాట్లన్నీ చకచకా జరుగుతున్నాయి. మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్ళే మన ఆస్ట్రోనాట్లను సురక్షితంగా భూమి మీదకి తిరిగి తీసుకొచ్చేందుకు వాడబోయే పారాషూట్లను విజయవంతంగా పరీక్షించారు. ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాషూట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ IMATగా పిలిచే ఈ పరీక్షను ఉత్తరప్రదేశ్లో ఝాన్సీ జిల్లాలోని బబీనా ఫీల్డ్ ఫైర్ రేంజ్ నుంచి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ పర్యవేక్షణలో శనివారం అయితే నిర్వహించారు విజయవంతంగా. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా గుర్తుంచుకోవాలి. అడిషనల్ క్వశ్చన్స్. లూయిస్ ఇనాసియో లూలా డా సిల్వా ఏ దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఆప్షన్ బి అండి, బ్రెజిల్. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఫుట్బాల్ ఫర్ స్కూల్స్ చొరవను అమలు చేయడానికి ఫీఫా మరియు AIFFలతో ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ MOU సంతకం చేసింది? ఆప్షన్ బి, విద్యా మంత్రిత్వ శాఖ. ఇండియా కెమ్ 2022 కాన్ఫరెన్స్ని ఏ నగరం నిర్వహిస్తుంది? ఆప్షన్ బి అండి, న్యూఢిల్లీ. ఏ దేశం తన అంతరిక్ష కేంద్రం కోసము మోగ్జియాన్ అనేటువంటి ల్యాబ్ మాడ్యూల్ ప్రారంభించింది? ఆప్షన్ సి అండి, ఇజ్రాయెల్. 3 దేశాలకు చెందిన మైనారిటీలకు పౌరసత్వం కల్పించే పౌరసత్వ చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది? ఆప్షన్ బి అండి, 1955లో. ఇంపార్టెంట్ క్వశ్చన్. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ యూనిటీ రన్ ప్రారంభించింది లేదా నిర్వహించింది? ఆప్షన్ ఏ, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో లాజిస్టికల్ మద్దతు కోసం భారతదేశము ఇటీవల ఏ ప్రభుత్వానికి 200 వాహనాలను బహుమతిగా ఇచ్చింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నేపాల్.
ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పశువులపై ఏ మందును ఉపయోగించాలో నిషేధించాలని డిమాండ్ చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఎసిక్లోఫెనాక్ అనేటువంటి మందు. నెక్స్ట్ వన్, బీడౌ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ను ఏ దేశం ప్రారంభించింది? ఆప్షన్ బి అండి, చైనా. ఫ్రెంచ్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారము షెవాలియర్ డిఎల్ ఆర్డ్రే డెస్ ఆర్ట్ ఎట్ డెస్ అవార్డుతో సత్కరించబడిన గాయకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, అరుణ సాయిరామ్. నెక్స్ట్ వన్, డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. నాగర్హోల్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ బి, కర్ణాటక. కంగేర్గటి నేషనల్ పార్కుకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? ఆప్షన్ బి అండి, ఏంటది? ఛత్తీస్గఢ్. రాజీవ్ గాంధీ జులాజికల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ, పూణేలో ఉంది, మహారాష్ట్ర. సారీ, రాష్ట్రంలో అన్నారు కదా, సో పూణే కాదు, ఇక్కడ మహారాష్ట్ర. ఏ ప్రాంతంలో ఉంది అని అడగాలి, పూణే. ఓకే. బైసన్ నేషనల్ పార్క్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? బైసన్. ఆప్షన్ సి అండి, త్రిపురలో ఉంది. బాకా బాటా అనేది ఏ భారతీయ రాష్ట్ర జానపద నృత్యము? ఆప్షన్ ఏ, ఒడిషా. మౌలింగ్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? మౌలింగ్. ఆప్షన్ బి అండి, అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. లూధియానా నగరం ఏ నది ఒడ్డున ఉంది? ఆప్షన్ బి, సట్లైజ్ నది ఒడ్డున ఉందండి. ఓకే, హర్యానా. మొల్లెం నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ బి, అస్సాంలో ఉంది మొల్లెం నేషనల్ పార్క్. కలేసర్ జాతీయ ఉద్యానవనము వీటిలో ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ సి, ఆంధ్రప్రదేశ్ ఉందండి, కలేసర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో కిర్గంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉండడం అయితే చూడవచ్చు. కలేసర్ జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది అనేది కొంచెం డౌట్ ఉందండి, ఇది ఒకటి అప్డేట్ చేస్తాను మీకు. ఓకేనా? సో ఇక్కడైతే ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు, కానీ ఆంధ్రప్రదేశ్లో లేదండి. కలేసర్ జాతీయ ఉద్యానవనం ఇక్కడ ఎందుకు ఉంది? ఓన్లీ 3 ఉన్నాయి. ఎవరికైనా తెలిస్తే ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, 9th క్వశ్చన్కి నేను కూడా అప్డేట్ చేస్తాను ఇది. ఓకే, కలేసర్ జాతీయ ఉద్యానవనం ఇది ఆంధ్రప్రదేశ్లో లేదు, ఆంధ్రప్రదేశ్లో కేవలం 3 మాత్రమే ఉన్నాయి. ఓకేనా? సో గైస్, మరి ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి అప్డేట్. ఎవరైతే హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో ఫ్రెండ్స్, ఇట్స్ ఏ గుడ్ టైం అండి, మంచి టైం. ఇంకా 2 నెలల టైం ఉంది మీకు. ఇప్పటి నుండి కనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే మంచి జాబ్ తెచ్చుకునేటువంటి అవకాశం అయితే ఉందండి. అందరికీ కూడా ఫ్రెష్ సిలబస్ ఇది, ఓన్లీ జీకేనే మాత్రమే అడుగుతున్నారు కాబట్టి సో మన యాప్లో పర్ఫెక్ట్ కోర్స్ లాంచ్ చేసామండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా తీసుకోండి. చాలా తక్కువ అమౌంట్లో ఫుల్ ఫ్లెడ్జ్ కోర్స్ అండి. ఓకే, క్లాసెస్ ఉంటాయి మనకి కంప్లీట్గా. ఓకే, యాజ్ పర్ సిలబస్. టెస్ట్ సిరీస్ ఉంటుంది అండ్ గ్రాండ్ టెస్ట్లు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కొన్ని టాపిక్స్, ముఖ్యమైన టాపిక్స్ PDF కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.